ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదంతా పక్కన పెడితే ముందు దాన్ని హాకీ ఆడకుండా చేయాలి. ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి దాని కాలు చెయ్యో నడుము విరగ్గొట్టేయాలి. కొట్టేసే. నేను కాదు, మీరు. ఆ? నేనా? ఆహా, నేను దోశలేయడానికి ఎక్కువ, చపాతీలు కాల్చడానికి తక్కువ. అంటే అంటే నేను మాటల దాన్నే కాని చేతల దాన్ని కాదంటున్నా. అయ్యో ఆంటీ, నేను చేస్తే నా మీద డౌట్ వస్తుంది. అదే మీరైతే ఎవ్వరికి డౌట్ రాకుండా ఉంటుంది. ఇది తీసుకోండి. ఎందుకు? ఏ మెట్ల మీదనో, ఏ బాత్రూంలోనో, ఏ బెడ్రూమ్లోనో ఈ ఆయిల్ వేసేయండి. అది చూడకుండా వచ్చి కాలేస్తుంది. సర్రమని జారుకుంటూ వెళ్లి ఏ గోడకు గుద్దుకుంటుంది. అమ్మో అని అరుస్తుంది. అయ్యో పాపం అంటూ తీసుకెళ్లి మనం మంచం మీద పడుకోబెడదాం. అన్నీ 1 by 1 అలా అలా జరిగిపోతాయి. ఆ తర్వాత నో ప్రాక్టీస్, నో గేమ్, నథింగ్. ఎవ్రీథింగ్ విల్ బి అండర్ అవర్ కంట్రోల్. ఇదంతా జరిగే పనేనంటావా? మీరు దోశలు వేయడం ఆపి ఈ ఆయిల్ వేయడం మొదలు పెడితే మనం అనుకున్నది అనుకున్నట్టు అవుతుంది. నాకెందుకో భయంగా ఉంది. మిమ్మల్ని చూసి అది భయపడాలి గాని మీరు దేనికి భయపడద్దు. మీ సందేహం తీసి సింకులో వేసి ముందు ఈ ఆయిల్ డబ్బా తీసుకుని వెళ్ళండి. ఏంటి పెనం అట్ల కాడా? ఇది నేను సింకులో వేస్తాను. వెళ్ళండి. నాకు కొంచెం భయంగా ఉంది. అబ్బా భయం లేదు, ఏం లేదు. ముందు మీరు వెళ్ళండి, చెప్పి చేయండి. మెట్లంది, బెడ్రూమ్ అంది, బాత్రూమ్ అంది. ఇంతకీ ఈ ఆయిల్ ఎక్కడ పోయాలి? ఆ రామలక్ష్మి ఎటొస్తుందో ఎవరికి తెలుసు. అన్ని చోట్ల పోసేద్దాం. స్వామి, నాకు నా కొడుక్కి ఏమి కాకుండా కాపాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆ తర్వాత బెడ్రూమ్లో పొయ్యాలి. ఏ బెడ్రూమ్లో పొయ్యాలి? రామలక్ష్మి పడుకునేది అస్మిత రూమ్లోనే కదా, ఆ రూమ్లోనే పోసేద్దాం. ఆ తర్వాత బాత్రూంలో కూడా పోసేద్దాం. జెన్నీ ఆంటీ, జెన్నీ ఆంటీ ఏమైంది? ఇక్కడ ఎవరో ఆయిల్ పోసారు.
మన ఇంటికి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారా? నాకేం తెలుసు రామా, మనిద్దరం కలిసే కదా వచ్చాం. అవును కదా. అమ్మా అయ్యో కాలు ఇరిగిపోయిందిరా బాబాయ్. అయితే ఈ ఆయిల్ పోసింది ఎవరో అని కనిపెట్టడానికి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే రేపు ఇంకేమైనా జరగచ్చు కదా. అవును రామా. జెన్నీ ఆంటీ, మీరు ముందు అడుగు ఎక్కడ వేశారు? ఎక్కడి నుంచి ఎక్కడికి జారారు? జారేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అమ్మా చావు బతుకుల్లో ఉన్న వాళ్ళని రిపోర్టర్ అడిగినట్టు అడుగుతావేంట అమ్మా? అమ్మా ముందు నన్ను లేపండి. అయ్యో, జెన్నీ ఆంటీ, లేపండి బాబోయ్. ఆ కాలు కాలు. అయ్యో అబ్బా. జెన్నీ ఆంటీ, అయ్యో జాగ్రత్త. ఇక్కడ కూర్చో. కాలు. అయ్యో నా కాలు. అలా కళ్ళ కాలు. అబ్బో కాలు. అమ్మా అమ్మయ్యా, బాగా అయింది. లేకపోతే రోజు నాకు అడ్డు తగులుతుంది. ఇప్పుడు ఎలా ఉందమ్మా? నాకు మాత్రం ఏం తెలుసు అమ్మా. 24 hours గడిస్తే గాని ఏమీ చెప్పలేమంటారు కదా డాక్టర్స్. అమ్మా అదే పరిస్థితి నాది కూడా అమ్మా. అబ్బా జెన్నీ ఆంటీ, మీకేం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. అమ్మా. అవును, మహా అయితే కాలు చెయ్యో విరుగుతుంది. కట్టుకట్టుకుని ఒక 6 నెలలు విశ్రాంతి తీసుకుంటే అదే తగ్గిపోతుంది. ఆ మాత్రానికే భయపడతారా ఏంటి మా జెన్నీ ఆంటీ? ఏంటి సౌర్య సార్? అంతే 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 జెన్నీ ఆంటీ. పుత్తూరు కట్టు మంచిదంటారా లేకపోతే పిండి కట్టు మంచిదంటారా? నానా అవన్నీ కాదు, ఆపరేషన్ చేసి లోపల రాడ్ వేస్తే మంచిదేమో. ఆ, ఆ, ఆ. అయ్యయ్యో జెన్నీ ఆంటీ, వీళ్ళను పర్మనెంట్ గా పేషెంట్ లా చేసేలా ఉన్నారు. సరే సరే, నేను డాక్టర్ని పిలుచుకొస్తాను. సరే నాన్న. అమ్మా. రామా, రేపు మనకి హాకీ ప్రాక్టీస్ ఉంది కదా, ఇప్పటికే చాలా లేట్ అయింది. దాని గురించి మనం బాగా డిస్కస్ చేయాలి కదా. పద వెళ్దాం. దాదా జాగ్రత్త జెన్నీ ఆంటీ. ఈసారి కొంచెం చూసుకుని నడవమ్మా. ఆంటీ ఏంటి మీరు చేసిన పని? నూనె పోసాను జారి పడ్డావు. అది నాకు. అబ్బా నా గదిలో ఎందుకు పోసారు? రామలక్ష్మి పడుకునేది నీ రూమ్ లోనే కదా. పోసినప్పుడు నాకు చెప్పాలి కదా. నువ్వు వెళ్తున్నప్పుడు నాకు చెప్పాలి కదా. బా నేను తీసుకున్న గొంతులో నన్నే పడేశారు మీరు. అబ్బా. బా సారీ అస్మిత. చేపండి పనికనిచ్చి వెళ్ళండి. అబ్బా అయ్యో వెళ్ళండి. అమ్మా జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.